హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నేను చేపల పులుసు పెడుతున్నాను. పెట్టే విధానం చూపిస్తాను రండి. ముందుగా అట్లా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులో ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని దాన్ని కాల్చి అదే ఉల్లిపాయలో చల్లారిన తర్వాత దాన్ని 2 తెల్లగడ్డలు వేసుకున్నానండి. తెల్ల ఎల్లిపాయలు ఒక 5 రెమ్మలు వేసేసుకున్నాను. 5 రెమ్మలు వేసి అవి 2 కలిపి మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టి ఇప్పుడు నూనెలు వేసుకొని దాన్ని ఎర్రగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం అవి మొత్తం మగ్గాలి, పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలన్నమాట. అంటే అలా అయిన తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది చేపలు 1 కేజీ చేప తీసుకున్నానండి. నేను కేజీ చేప తీసుకున్నాను. కేజీ చేపకు ఉప్పు, పసుపు, కారము, కొంచెం ఆయిల్ వేసి మొత్తం చేప ముక్కలకు పట్టించాను. పట్టించేసి పక్కన పెట్టుకున్నాను ఒక అరగంట. ఇందులో ఇప్పుడు ఒక టమాటా కట్ చేసి వేసేసుకున్నాను. ఆ టమాటా కూడా మంచిగా మగ్గిపోవాలి, పేస్ట్ లాగా కావాలి. దాంట్లో మంచిగా మగ్గితేనే మనకు చేపల కూర అనేది టేస్టీగా వస్తుందండి పులుసు. ఇది మెంతులు, ధనియాలు, జీలకర్ర అండి. 1/2 టీ స్పూను మెంతులు, 1/2 టీ స్పూను ధనియాలు, జీలకర్ర 1/2 టీ స్పూను వేసి మొత్తం పౌడర్ చేసి పెడితే 1 టీ స్పూన్ అయిందండి. అది 1 టీ స్పూను పక్కన పెట్టేసుకోవాలని. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై అయింది కదా టమాటా కూడా, దాంట్లో చేప ముక్కలు వేసేసుకుందాం మనం. చేప ముక్కలు వేసేసుకొని దాంట్లోను కొంచెం మగ్గనివ్వాలి. అన్నీ ఇలా పెట్టేసి మనం కొంచెం మగ్గితే చాలండి. ఒక 2 నిమిషాలు అట్లా ఇలా మగ్గినాయి కదా. ఇప్పుడు ఒక్కసారి తిప్పేసుకుందాం వీటిని. మొత్తం చూసుకొని తిప్పేసుకోవాలి. అవి ఎరిగిపోకుండా చూసుకోవాలండి. వాటిని జాగ్రత్తగా తిప్పేసుకోవాలి. ఎందుకంటే చేపలు కదా అవి, లేకపోతే మరి ఎరిగిపోతాయి. చూసుకొని తిప్పుకోవాలి మంచిగా. అన్నీ తిప్పేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టినాం కదా చింతపులుసు అయితే వేసేసుకోవాలి ఇందులో. అన్నీ తిప్పేసిన తర్వాత ఇదిగోండి. ఇప్పుడు అన్నీ తిప్పేసాం కదా మనం, చింతపులుసు వేసేసుకోవాలి ఇందులో. మొత్తం ఇలా అయిపోవాలన్నమాట. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపులుసు వేసేసుకుందాం ఇందులో. చింతపులుసు వేసుకొని నేనైతే ఇంకా వాటర్ వేయనండి ఇందులో, ఈ చింతపులుసు మాత్రమే. చింతపులుసు వేసేసుకున్నాం కదా, ఒకసారి దాన్ని కలిపేసుకొని ఇప్పుడు అలా ఉప్పు ఇట్లా వేసేసుకుందాము. ఇరగకుండా ముక్క అయితే కలిపేసుకోవాలి మంచిగా. అదిగండి అట్లా. నేనైతే చేపల పులుసులో కొత్తిమీర అవేం వేయనండి, నార్మల్గా చేసేస్తాను. అదిగోండి 1 టీ స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకుందాం ఇందులో.
కారం 2 స్పూన్ల కారం వేసేసుకొని, ఎందుకంటే 2 అంటే నేను ఫస్ట్ 1 స్పూన్ వేసి కలిపి పెట్టేశాను, మొత్తం 3 స్పూన్లు. ఇదిగోండి ఇలా అయింది. లాస్ట్ లో మసాలా వేయడం మిస్ అయిందండి వీడియో. లాస్ట్ లో మసాలా వేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి ఆపేసుకోవడం అండి స్టవ్. ఓకేనండి, బాయ్. మరి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి అబ్బా ప్లీజ్.